ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాలకు అలవలం. తనలో ముడుచుకున్న కొన్ని విచిత్రాలు మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేస్తాయి. అలాంటి అరుదైన పుష్పమే ఈ మంచు తామర లేదా మంచు కమలం. అందరికీ దీన్ని చూడటం సాధ్యం కాదు. ఈ మంచు కమలం ఎక్కడ వికసిస్తుందో తెలుసా? ఈ మంచు పుష్పం 5 నుంచి 8 ఏళ్లు పెరిగి జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుందట. ఈ పర్వత పుష్పం అరుదైన అందం, జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే క్షణం వంటి పదాలు సరిపోతాయో ఈ మొక్కను వర్ణించడానికి. దీనిని ససూరియా ఇన్వోలుక్రాటా లేదా ససూరియా లానిసెప్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ఏళ్లకు వికసించడం వలనే ఇది అందరూ చూడగలిగే పుష్పం కాదు అని అంటుంటారు. చాలా ఏళ్లకు వికసించడం వలనే కాకుండా హిమాలయాలు, టియాన్ షాన్ పర్వతాల్లో నివసించే కొద్ది మందికే ఈ మంచు కమలం గురించి తెలుస్తుందట. ఈ పుష్పం దాదాపు 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పెరుగుతుంది కాబట్టి ఇది తీవ్రమైన చలిలో కూడా జీవించగలదు. అరుదైనది, అందమైనది మాత్రమే కాకుండా రుమాటాయిడ్ ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగపడే ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. నిజానికి 10,000 కంటే ఎక్కువ ఎత్తులో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, పలుచని గాలి, తీవ్రమైన సూర్యరశ్మి వంటివి దీని మనుగడకు కష్టతరం చేస్తాయి. ఆ సవాలన్నిటిని తట్టుకొని పెరుగుతుంది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకం. పైగా ఈ మొక్క తన మనుగడతో గొప్ప జీవన పాఠమే గాక ఈ ప్రకృతిలో ప్రతిదీ కష్టాలను ఓర్చుకునే తన మనుగడను చాటుకోవాల్సిందే అనే విషయం నొక్కి చెబుతుంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి.